హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చూస్తున్నారు కదా మీషో నుంచి ఎన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసానని. ఇందులో మన డైలీ లైఫ్లో చక్కగా హెల్ప్ అయ్యేటటువంటి ఐటమ్స్తో పాటుగా కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. సో ఒక్కొక్కటిగా అయితే కనుక నేను మీకు క్లియర్గా బాక్సులు కూడా అన్బాక్సింగ్ చేస్తూ కూడా చూపిస్తాను. సో లేట్ చేయకుండా అయితే కనుక చూసేద్దాం. కొన్ని అయితే కనుక కట్ చేసి పెట్టేశాను, ఇంకా లేట్ అవ్వకుండా వీడియో అనేది. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉంటాయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా డ్రెస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను కదా. నా శారీ డీటెయిల్స్ అన్నీ కూడా మీషోలో తీసుకున్నాను. శారీ వీటితో పాటుగా శారీ డీటెయిల్స్తో పాటు నా ఇయర్ రింగ్స్ కూడా మీషోలో తీసుకున్నానండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను మీకు జ్యువెలరీ వీడియోలో ఇచ్చినవే. సో నాకు చాలా నచ్చుతాయి అనమాట ఈ ఇయర్ రింగ్స్. ఇవి రెండు కూడా మీషోలోవే. లింక్స్ని బట్టి నేను మీకు వీటితో పాటుగా ప్రొవైడ్ చేస్తానండి. శారీ అయితే ఇందాకే పెట్టాను వీడియో కాబట్టి స్టాక్ అవైలబిలిటీ ఉండింది. ఇయర్ రింగ్స్ చాలా నెల పైన అయిపోయింది. అవైలబిలిటీ చూసి నా డెలివరీ స్టేటస్లో నుంచి నేను మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను, స్టాక్ ఉంటే. లేదంటే ఇంక లేదు. ఇంకా స్టార్ట్ చేద్దామండి వన్ బై వన్గా. అందరికీ యూస్ఫుల్ ఐటమ్, అందరూ ఇష్టపడి చేసుకునేటటువంటి గవ్వలు ఉంటాయి కదా అండి. మైదా పిండి, గోధుమ పిండి, రకరకాల అంటే పిండితో చేస్తూ ఉంటాం జనరల్గా. సో ఇప్పుడు మైదా పిండితో చాలా వరకు తగ్గించాంలే. గవ్వలు చేసుకోవడం అయితే గోధుమ పిండితో చేసినప్పుడు స్మాల్ క్వాంటిటీ ఉండలు తీసుకుంటాము, ఇలా నొక్కుతూ ఉంటాం కదా అండి. దానికోసం అయితే కనుక నేను ఈ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా రీసెంట్గా నాది ఉండాలి, బట్ నాకు కనపడలేదు. ఎప్పుడంటే మన సంక్రాంతికి. అప్పటి నుంచి అనుకుంటున్నాను అరిసెలు పీట ఒకటి నుండి ఇదొకటి తీసుకోవాలనేసి. అరిసెల పీట కార్ట్లో వేశాను, కానీ చెక్అవుట్ చేసే టైంకి అక్కడ స్టాక్ అవుట్ అయిపోయింది. ఇంకా సర్లే నెక్స్ట్ టైం చూద్దామనేసి గవ్వల చెక్క అయితే తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్ టైం ఏం చేశానంటే ఇట్లా దేవేది ఉంటుంది కదా అండి, దాన్ని తిరగబెట్టేసి ఇట్లా కొంచెం ఇన్స్టెంట్గా కొన్ని చేసామన్నమాట. కానీ అది చాలా టైం టేకింగ్ అనిపించింది. బెటర్ ఇది చిన్నప్పటి నుంచి మనకి అలవాటైంది కాబట్టి. ఫస్ట్ ప్రోడక్ట్ మన గవ్వలు చేసుకునే చెక్క. నెక్స్ట్ అయితే కనుక ఈ ఐటెం చూద్దామండి. కిచెన్లో ఇదైతే కనుక చాలా హెల్ప్ఫుల్ ఉంటుందని నేను తీసుకున్నాను. ఇదేంటంటే మీకు ఎక్కడైనా సైడ్లో ఎమర్జెన్సీకి వాడే చాకులు, స్పూన్లు, పోర్కులు అండ్ టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా చక్కగా అయితే కనుక ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కౌంటర్ టాప్ పైన, లేకపోతే కనుక ఓపెన్ కిచెన్ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒక సైడ్ పార్ట్లో అట్లా, లేకపోతే డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి. అంటే అవసరాన్ని బట్టి దీన్ని వాడుకోవచ్చు. పర్టికులర్గా ఇదని ఏం లేదు, ఏ ప్లేస్కైనా కానీ ఇది షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. ఇట్లాగా సైకిల్ లాంటి దానిపైన ఇట్లా ట్రాలీ లాగా ఒక బకెట్ లాంటిది అయితే కనుక 3 ఇచ్చారండి. సో దీనిలో అయితే కనుక మనకి ఇది ఐరన్ ఇలా ఉంటుంది, షేప్ మొత్తం ఇది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే చూడొచ్చు. సైడ్లో ప్రతిదీ కూడా నేను స్క్రీన్ షాట్ పెట్టాను, ఏదేది ప్రైజెస్ ఎంతెంత పడుతున్నాయి అనేది. ఓకేనా. ఇది ఐరన్ అనమాట, సాలిడ్ ఉందండి, వెయిట్ కూడా ఉంది, మంచి లైఫ్ ఉంటుంది, నో డౌట్. హ్యాపీగా తీసుకోవచ్చు మీరు. నేను కొనుక్కున్న సెల్లర్స్ నుంచి లింక్స్ ఇస్తానండి, మీకు తెలుసు కాబట్టి. ఎవ్వరు కూడా నెగిటివ్ ఇవ్వరు నా దాంట్లో, అందరికీ కూడా నచ్చేటటువంటి ఐటమ్స్ అండి. నెక్స్ట్ అయితే కనుక టిష్యూ పేపర్ హోల్డర్. కొంచెం యూనిక్గా అనిపించింది. చక్కగా అయితే కనుక రేడియో టైప్ లాగా దీని షేప్. ఇది ప్లాస్టిక్ దండి. దీనిలో ఇది టిష్యూస్ పెట్టుకోవచ్చు. మీరు ఆఫీస్లో పెట్టుకోండి, కిచెన్లో పెట్టుకోండి, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి, ఎనీ ప్లేస్కి అయితే కనుక చాలా అందంగా కనపడుతుంది. మెయిన్గా ఇది గిఫ్టింగ్గా కూడా చాలా బాగుంటుంది. యూనిక్ ఐటమ్ అండి. సో నాకు బాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. క్వాంటిటీ కూడా బాగానే పడతాయి దీంట్లో. సో టిష్యూ పేపర్ హోల్డర్, ఇంతకుముందు కూడా నేను మీకు 2-3 టిష్యూ పేపర్ హోల్డర్స్ని చూపించాను. సో అందులో ఇది ఇప్పుడు కొత్తగా ఇట్లా ప్యాటర్న్ అనేది వచ్చిందనమాట. రేడియో టైప్లో టిష్యూ హోల్డర్, ప్లాస్టిక్ది, లైట్ వెయిట్, బాగుంది, క్వాలిటీ ఉందండి. కింద కూడా ఇలా వచ్చాయి. సో హ్యాపీగా ఒక ప్లేస్లో చక్కగా మనం స్టాండ్ చేసుకోవచ్చు. గిఫ్టింగ్ కూడా సూపర్. ఇది కూడా బాగానే ఉంటుందండి గిఫ్టింగ్ రిలేటెడ్ కనుక ఇవ్వాలనుకుంటే. సో మనం ఇచ్చే పర్సన్స్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మా కిటీ పార్టీలో అనుకోండి, వాళ్ళ ఇంట్లోకి మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి చూస్తూ ఉంటాము. వాళ్ళ అవసరం మనకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఈ ప్లేస్లో ఇది ఉంటే బాగుంటుంది, ఇది వీళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుందని ఒక ఐడియా ఉంటుంది. సో అలా మేము ఇచ్చేసుకుంటాం ఆలోచించం అట్లా. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేదా అనేది మాకు ఇంపార్టెంట్. సో ఇలాంటిది గిఫ్టింగ్ రిలేటెడ్ అన్నాను అంటే కనుక మీ పర్సనల్గా మీకు ఫ్రెండ్స్ దగ్గర ఉండే వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అలా ఇవ్వచ్చు. ఇది తప్పలేదు. వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పే లేదండి. హెల్ప్ అవ్వాలనే కదా మనం గిఫ్ట్ ఇస్తాము, అందుకోసం అన్నాను. మళ్ళీ మీరు నెగిటివ్ తీసుకోకూడదు కదా, అలాంటివి కూడా ఇస్తారా అనేసి. సో మన ఫ్రెండ్స్కి మనం ఇచ్చే ఐటెం యూజ్ అయిందంటే అది మంచి గిఫ్ట్ ఏదైనా కానీ. నెక్స్ట్ అయితే కనుక ఇది ఇంకొకటి చూపిస్తానండి. కొన్ని అయితే కనుక అరేంజ్ చేసి పెట్టాను ఓపెన్ చేసి. ఇది కూడా ఖాళీ. ఇది వచ్చేసి సూపర్ గన్ ఇలా ఉంటుందన్నమాట. కిట్టి పార్టీస్కి అలాగే బర్త్డేస్కి, ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా డ్యాన్స్లు వేస్తున్నప్పుడు మిడిల్లో మీరు కొంచెం హైలైట్ చేయడానికి మనీ వదలాలన్నా
అలా అలా కొంచెం క్రేజీగా ఇట్లా బాగుంటాయి కదా, అలా తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా దీన్ని మేము మా కిటీ పార్టీస్ కోసమనే తీసుకున్నానండి. ఇది ఇట్లా మీకైతే కనుక అమౌంట్ అనేది ఇట్లా పేపర్స్ లాంటివి వస్తాయి. సో ఇవైతే కనుక మీరు పేపర్స్ లాంటివి కూడా ఈ సైజ్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది ఉంటుందన్నమాట, అంటే ప్లేస్ అనేది. ఇది సూపర్ గన్, దీంట్లో అమౌంట్ పెట్టేసుకోవాలి. సో మన వాళ్ళకి ఎవరికైనా మనం అమౌంట్ లాగా ఇట్లా వేయాలనుకున్నప్పుడు ఇక్కడ గన్ టైప్ ఉంది చూడండి, దీన్ని మీరు ఇలా చేస్తే అవి అయితే కనుక పైకి ఎగురుతాయి. అయితే ఇదేంటంటే ఐ థింక్ ఇది బ్యాటరీ ఆపరేటెడ్ అండి. నేను ఇది రాగానే ట్రై చేశాను, బట్ నాకు ఇది రాలేదు. సో ఇది కొంచెం చూపించాలి, బాబు కాలేజీకి వెళ్ళేసాడు కాబట్టి వచ్చిన తర్వాత ఇది చూసి దీనిలో నుండి బయటకు వస్తాయి, లేకపోతే నేను సెట్ చేసి పెడుతుండే. సో నాకు అవ్వలేదు. సో ఇది ఒక పేపర్ గన్ ఒకటి తీసానండి. ఇలాంటివి చేయాలంటే వాడి హీరో మా ఇంట్లో. సో వాడు సెట్ చేసి నాకు ఇచ్చేస్తాడు, ఇలా ఇలా యూజ్ చేసుకోవాలి అనేసి. ఇది ఒక ఐటమ్. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేసి అరేంజ్ చేశానండి, మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా. ఇదేంటంటే కనుక టోటల్ ప్యాక్ ఆఫ్ ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. 1 2 3, ఓకే, ఈ 3 4 ఈ 4కి 4 స్పూన్లు. టోటల్గా ఇది ప్యాక్ ఆఫ్ 12 డబ్బా అనమాట. చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్ చేసుకుందాం. 4 స్పూన్లు, ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్క స్పూన్ కింద అయితే కనుక వస్తుంది అనమాట వాడుకోవడానికి. ప్రతి డబ్బాలో కూడా 4 స్పూన్లు ఉన్నాయండి. ప్రతి డబ్బాది కూడా డబ్బా బాక్స్ ఏదైనా. సో ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మూత, 4 మూతలు ఇవి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఇది కూడా గిఫ్టింగ్కి బాగానే ఉంటుందండి. ఇది మన ఫస్ట్ది. అయితే సెకండ్ వన్, ఇది కిచెన్ రిలేటెడ్లో అయితే కనుక ఒక్కటి తీసుకున్నామంటే సరిపోద్దండి చక్కగా. సో పెద్ద ఐటెం దగ్గర నుంచి చిన్న ఐటెం వరకు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. 1 2 ఓకే 3, ఇది దాని మీదది, అండ్ ఇదైతే కనుక 4. ఇలా ప్యాక్ ఆఫ్ 4 అయితే కనుక వచ్చాయి కదా. ఇవి మనకైతే కనుక టోటల్గా 12. ఎలా అంటే దీంట్లో కూడా ఇంకా మనకి ఇలా అరేంజ్ అయ్యి వచ్చాయండి ఈ బాక్స్లో. సో దీనిలో 4 ఉన్నాయి, దీనిలో కూడా 4 ఉన్నాయి, అండ్ దీనిలో కూడా 4 ఉన్నాయి. సో ఆ ప్రకారంగా చూసుకున్నామంటే కనుక ప్యాక్ ఆఫ్ 12 బాక్సెస్తో అయితే కనుక బడ్జెట్లో వస్తున్నటువంటి చక్కని ప్లాస్టిక్ ఫుడ్ స్టోరేజ్లో మీరు హ్యాపీగా అయితే కనుక షెల్ఫ్స్లో వాడేసుకోవచ్చు అండి. సో అందుకోసం అయితే కనుక దీన్ని తెప్పించాను. ఇవి కూడా గిఫ్టింగ్ ఒక బాగానే ఉంటాయి, అండ్ మన కిచెన్లో మనం హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఇది కూడా నాకు తక్కువ రేటే అనిపించింది బయట రేట్ కంటే కనుక పోల్చుకున్నట్లయితే. సో హెవీ ఐటమ్ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓకే, ప్యాక్ ఆఫ్ 12 నీట్గా అయితే కనుక మనకి ప్యాకింగ్ కూడా వచ్చిందండి. అందుకే నేను మీకు కొన్ని ప్యాకింగ్ కోసమే పెట్టాను, కొన్ని టైం వేస్ట్ కాకుండా రెడీగా పెట్టేశాను. ఇది కూడా ప్యాక్ ఆఫ్ 2. ఎలా వచ్చాయి అంటే కనుక ఇలా బాక్స్లో నీట్గా వచ్చి, ఇది ఈ 2 కలిపి మళ్ళీ ఇంకొక పెద్ద బాక్స్లో, ఐ థింక్ ఇంతకుముందు మనం ఈ లాస్ట్ చూసాం కదా అండి, అలాంటి బాక్స్లో వచ్చేసాయి అనమాట. చాలా నీట్గా ప్యాక్ చేస్తారు. అండ్ స్టీల్ బాక్స్, ఇవి స్టీల్ నెయ్యి కూడా చాలా మంచి క్వాలిటీ పైన అయితే కనుక వచ్చిందని చెప్పొచ్చు. ఇవి ఈ రెండింటికి 2 వచ్చినవి. ఓకే, సో ఇది ఒక సపరేట్ చేసుకుందాం ఇటు సైడ్కి. మీకు ఇప్పుడు ఇది చూపిస్తానండి క్వాలిటీ. నెయ్యి డైనింగ్ టేబుల్ మీద, కిచెన్లో, దేవుడి దగ్గర ఆవు నెయ్యి పోసుకుని మీరు ఎక్కడైనా పెట్టుకోండి. ఒక స్పూన్ లాగా కూడా వచ్చింది. సో చక్కగా మనం వేసుకోవచ్చు. అండ్ ఇదైతే కనుక మనకి నెయ్యి చెంబు అనమాట. ఇలా ఉంది. దీనిపైన లిడ్ కూడా వెయిటే ఉందండి. నీట్గా వచ్చింది. ఇది మీకు అట్టి పెట్టాను చూడండి. ఇలా నీట్గా మంచి కవర్ వేసి, చక్కగా నీట్గా బ్యాండ్ వేసి క్వాలిటీ కవర్లో ఇచ్చి ప్యాక్ చేసి చక్కగా పంపించారు. ఇవి ప్యాక్ ఆఫ్ 2. ఓకే, సో ఒకవేళ మీకు ఇలా కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా మన 2 తీసుకున్నామంటే మల్టీ ప్లేసెస్లో యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకటి మనం పెట్టుకున్నా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కానీ షేర్ చేసుకోవచ్చు. అలా అదొకటి తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే కనుక ఈ ఇత్తడి డబ్బాలు, నాకు ఇవి కూడా బాగా అనిపించాయి. ఇవి కూడా గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా బాగుంటాయండి. ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 2నే చవక, ప్యాక్ ఆఫ్ 1గా కూడా ఉంది, బట్ నాకు అవి రేట్ ఎక్కువ అనిపించాయి. సో ఇత్తడివి మీరు ఏదైనా గోల్డ్ పెట్టుకోండి, లేకపోతే దేవుడి దగ్గర ఏదైనా ప్రత్యేకంగా దూది, కర్పూరము, సాంబ్రాణి అలాంటి ఏదైనా పెట్టుకోండి. ఇది కూడా చాలా బాగుంటుంది. కిచెన్లో ఏమైనా పెట్టుకోండి. సో దేనికైనా కానీ కొంచెం యూనిక్ ఐటమ్ అనమాట. సో ఇది ఒక బాక్స్ కూడా తీసుకున్నాను, కంప్లీట్ బ్రాస్ టైప్లో, బట్ లైట్ వెయిట్ ఉన్నాయి. 2 పీస్ బాక్సెస్ టైప్లో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చాయండి. ప్యాక్ ఆఫ్ 2 ఇవి. మూతలు అయితే చాలా గట్టిగానే ఉన్నాయండి. చాలా సాలిడ్ ఉన్నాయి, టైట్ మూతలు ఉన్నాయి. సో గాలి కూడా పోయే ఛాన్స్ లేదు. లైట్ వెయిట్ ఉన్నాయి. సో స్లోగా మేబీ ఏమైనా కలర్ ఏమైనా వెళ్తుందేమో, కానీ ఇప్పుడైతే ఇవి బ్రాస్ కిందనే పెట్టాను. నెక్స్ట్ అయితే కనుక మరొకటి చూద్దామండి. ఇదైతే కనుక
మొత్తం కంప్లీట్ కిచెన్కి అయితే సరిపోయేలాగా విత్ లిడ్స్తో వచ్చిన ప్యాక్ అని చెప్పొచ్చండి. ఇదైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గరిటెలు చూసుకుందాము. ఇవి ప్యాక్ ఆఫ్ 4 అయితే వచ్చాయండి. ప్యాక్ ఆఫ్ 4 మీకు నేను సైడ్లో ఫోటో కూడా పెట్టేస్తాను. ఇది వెయిట్ ఉందండి, బాగానే ఉంది, గుడ్ క్వాలిటీ. నేను మీకు బాగోపోతే బాగాలేదని ముఖం మీద చెప్తాను, ఎందుకంటే శారీస్లో కానీ అవి వస్తే కూడా క్వాలిటీ నేను పక్కన పెడుతున్నాను, నాకు ఇదంతా నచ్చలేదని కూడా చెప్తాను కదా. నిజంగా బాగుందండి, మంచి క్వాలిటీ, హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. పెరుగు లేకపోతే ఏదైనా కలపడానికి లైక్ ఎనీ దానికైతే హ్యాపీగా వాడేసేసుకోవచ్చు. చిన్న టైప్ ఆఫ్ గరిటలు అయితే వచ్చాయి. ఇది ఫస్ట్ దీనికి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ సైజ్ నుంచి పెద్దదాని నుంచి చూస్తున్నామండి. ఇప్పుడు మనం వీటికి కవర్లన్నీ కూడా వచ్చేసాయి. ఇలా పట్టుకోవడానికి కూడా లిడ్ లాగా వచ్చాయి అనమాట, మెయిన్గా డైనింగ్ టేబుల్ మీదకి అండ్ గిఫ్టింగ్ రిలేటెడ్. ఇవి ప్యాక్ ఆఫ్ ఎన్ని వచ్చాయంటే కనుక ఇది 1 2 అండ్ 3 4. ఈ 4కి తగినట్టుగానే దీనికైతే కనుక మనకి ఇలాగ మూతలు కూడా ఇచ్చారు. అలాగే దీనికి మనం పట్టుకోవడానికి అయితే కనుక ఇలాగా మొత్తం అంతా కూడా లిడ్స్ కూడా వచ్చాయి, స్క్రూస్ కూడా వచ్చాయి. జస్ట్ మనం అయితే కనుక బిగించుకోవడమే. ఇవైతే కనుక ప్యాక్ ఆఫ్ 4 అండి. 1 2 3 4 4కి 4 గరిటలతో అయితే కనుక ఈ కోంబో సెట్ లాగా మొత్తం వచ్చేసింది. కిచెన్ రిలేటెడ్గా అండ్ గిఫ్టింగ్కి కూడా ఇవి చాలా బాగున్నాయి అండ్ గుడ్ క్వాలిటీలోనే వచ్చిందండి. ఒకవేళ ఇంకా కూడా క్లోజప్ లుక్లో క్వాలిటీ చూస్తా అంటే కనుక ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట, ఇలా వచ్చేస్తుంది. ఇది దీనికి వచ్చినటువంటి మూత. సో కంప్లీట్గా వచ్చేసి సెట్. ఓకే, దీన్ని బట్టి మనకి చిన్న సైజు వరకు కూడా ఇంకా వెళ్తుందన్నమాట. ఇది ఒక సెట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక గిన్నెలే చూస్తున్నాం కాబట్టి కంటిన్యూషన్ మీద మీకు ఇంకోటి కూడా చూపిస్తానండి. నాకు ఇది కూడా బాగా అనిపించాయి. సో ఇదైతే జస్ట్ నేను దాని నుంచి ఓపెన్ చేశాను. సీల్డ్ ఉందండి, సీల్ ఉంది, ఇంకా కట్ చేయాల్సింది. ఇది ఇలా ప్యాక్ ఆఫ్ 5 1 సైజులు చూపిస్తున్నానండి. దానికన్నా కొంచెం పెద్ద సైజు ఇది 2 3 4 వెయిట్ ఉంది, అంటే వెయిట్ ప్లేట్ పెరిగే కొద్దిగా వెయిట్ పెరిగింది. 5 టోటల్గా ఇవి 5 ప్యాక్ ఆఫ్ 5లో అయితే కనుక వచ్చాయండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనం దీనికి వచ్చినటువంటి ఇవి చూద్దాం. ఇవి గిన్నెలు, ఒక్కొక్క దాని మీదకి ఒక్కొక్క మూత ఇట్లా పర్ఫెక్ట్గా పట్టిందండి. ఇవి కూడా అంతే, ఇంట్లో వాడుకోవడానికి, చక్కగా స్టోర్ చేసుకోవడానికి, ఏదైనా పెట్టుకోవడానికి, గిఫ్టింగ్ రిలేటెడ్గా కూడా ఇవి బాగున్నాయి. సో ఇదైతే కనుక కంప్లీట్గా మనకి సెట్గా వచ్చిందండి. ఇది గిన్నెల వైజ్గా అయితే కనుక మనకి లైన్లో ఈ విధంగా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అని అనుకుంటే మీరు ఇలా చూడొచ్చు. ఓకే, ఇక్కడికి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఐటమ్ అయితే కనుక ఇవి మామూలుగా డస్ట్ క్లీన్ చేసుకుంటాం కదా అండి, అవన్నమాట. వీటితో ఏదైనా డస్ట్ ఉంటే ఇది కొంచెం లైన్ చేయాలి. యాక్చువల్గా ఇది కొంచెం బెండ్ అయిపోయి వచ్చింది, ఇది స్ట్రైట్ అవుతుంది వచ్చింది. ఎస్, ప్యాకింగ్ నీట్గానే వచ్చింది. మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా అండి. సో డస్ట్ దులుపుకోవడానికి విండోస్ మీద, బ్లెండ్స్ మీద ఒక టైప్ ఆఫ్ డస్టర్ లాగా, మైక్రో ఫైబర్ డస్టర్ లాగా అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇవేంటో తెలుసా అండి మీకు, మామూలుగా మనం వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్లేట్స్ని లేపాలంటే, బాత్రూమ్ మీద ప్లేట్స్ని లేపాలంటే చేత్తో పట్టుకోవడం అనేది అంత హైజీన్గా అనిపించదు. కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఇదైతే కనుక దీనికి మనం ఇట్లాగా వేసేస్తామండి, ఒక స్టిక్కర్ లాగా ఇలా వచ్చేస్తుంది అనమాట. దానికి పెట్టేసేస్తాం ఇలాగా. అప్పుడు ఏంటంటే ఇది పట్టుకుని పైకి లేపడమే, అంటే చేత్తో పట్టుకోకుండా మీకు నేను సైడ్లో ఫోటో పెడతా, వెరీ క్లియర్గా ఉంటుంది. ఇది పట్టుకుని పైకి లేపొచ్చు. సో మీరు ఒకటి పెట్టుకున్నారంటే కనుక సరిపోతుందండి. బట్ ఈ ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. సో మీరు ఇంకెప్పుడైనా లేకపోతే ఇంట్లో 2 వాష్రూమ్స్ లాంటివి ఉంటే కనుక కబోర్డ్స్ లాంటి బోర్డు లాగా ఉంటుంది కదండి, దాన్ని ఎత్తడానికి అనమాట. సో ఇది కూడా నాకు బాగానే అనిపించింది, యూజ్ఫుల్లే అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో చేత్తో పట్టుకోకుండా ఆ ప్లేట్స్ని ఎత్తేటప్పుడు ఇది పట్టుకోవచ్చు, ఇది పట్టుకుని ఎత్తడమే. ఇవి ప్యాక్ ఆఫ్ 5 అండి. సో టోటల్గా అయితే కనుక ఇవి 5. నేను తీసేటప్పుడు ఒకటి పడిపోయింది కదా, సో మళ్ళీ అయితే కనుక అందుకే చూపించాను. మీకు గులాబీ పువ్వు మురుకుల్లాగా అంటారండి. యాక్చువల్గా మేము గులాబీ పూలనే అంటాము.
రకరకాల అంటే ఫంక్షన్స్ మీన్స్ ఫెస్టివల్స్కి వాటికి వీటికి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఐడియా ఉంటుంది కదా అండి. ఇది అదే పిండిలో ముంచి నూనెలో పెడతాం కదా అండి, అది దాంతోపాటు కోంబోలాగా ఇది ఫ్రీగా వస్తుంది వేపుడేసి తీయడానికి అనమాట. సో నాకు ఇది బాగా అనిపించింది. సో ఎలాగూ నేను ఆ గవ్వలు తీసుకున్నాను కదా, సరేలే ఇది కూడా ఒకటి తీసి పెట్టుకుందాం, బెస్ట్ ప్రైస్లో ఉంది అని చెప్పేసి మొన్న ఆఫర్లో పడితే తీసుకున్నానండి. సరే ఎలాగూ ఇవన్నీ షేర్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇది కూడా షేర్ చేస్తున్నాను. సో ఈ రెండు అయితే కనుక కోంబో, మన చేతులు కూడా కాలకుండా ఉంటాయి, సాలిడ్ మెటీరియల్ వచ్చింది. సో పిండిలో ముంచి చాలా వరకు ఐడియా ఉంటుంది కదండి, గులాబీ పువ్వులాగా చేస్తూ ఉంటాం కదా, గులాబీ మురుగులు గులాబీ పువ్వు, దాన్ని మరి డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. సో మేమైతే అది అంటాము. బట్ చూడంగానే నేనైతే ఈ షేప్ని బట్టి కూడా మీరు గుర్తుపట్టేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇదైతే కనుక ఇలా, ఇది కూడా సాలిడ్ ఉందండి, సువ్వ గుచ్చి తీస్తే సూపర్ ఉంటుంది. సో కాలకుండానే ఉంటుంది, గ్రిప్ కూడా బాగుంది. ప్యాక్ ఆఫ్ 2 ఇది. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇవి చూపిస్తాను మీకు. ఇవైతే కనుక రెండు కలిసి ఐ థింక్ ఇట్స్ 220 రూపీస్ అనుకుంటా అండి, 100 రూపాయల లెక్కనే. నేను కార్ట్లో వేసుకున్నప్పటికీ యాక్చువల్గా ఆఫర్లో కొందామనేసరికి మళ్ళీ ఇది నార్మల్ అయిపోయింది ప్రైస్. ఇవి ఇప్పుడు నాకు 110 రూపీస్, అంటే ఒక 10 రూపాయలు పెరిగిందిలేండి, ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం పెరగలేదు. ఇదైతే కనుక మనకి ప్యాక్లో వచ్చేసి ఇట్లా ప్యాక్ అయ్యి వచ్చాయన్నమాట, ప్యాక్ ఆఫ్ 2 ఇక్కడ. నేను దీన్ని ఏం చేశానంటే వీడియోకి ముందటనే టెస్ట్ చేసుకున్నాను. బయట మాది సిమెంట్ రోడ్, సో పుల్లల చీపురుతో ఎంత చిమ్మినా కానీ ఒక సన్నని ఫైన్ పౌడర్ ఉంటుందండి, అసలు అది పోదు. ఇట్లాంటి వాటితోనే చిమ్మాలి, ఇల్లు చిమ్మే దాంతోనే చిమ్మాలి. పాతగా అయిన చీపుర్లు ఏవైతే ఇంట్లో యూజ్ చేస్తామో దాన్ని బయట పెడుతూ ఉంటాము, అవైతే తొందరగా అరిగిపోతూనే ఉన్నాయి. సో మళ్ళీ కొత్త చీపుర్లు ఫాస్ట్గా ఎందుకో కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతున్నామేమో నాకు అనిపించింది చీపుర్ల కోసం. సో దట్టు బయట ఇంకా ప్లేస్కి అంతా నీట్గా ఉండాలంటే వాటితో తప్పట్లేదు. అందుకోసం నేను ఈ ప్లాస్టిక్ చీపుర్లు తీసుకున్నానండి. అయితే ఇది నిజంగా చెప్తున్నాను కదా, ఊడ్చి చూసాం, ఇది అందుకే ఫిట్ చేశాను యాక్చువల్గా, ఇది టెస్ట్ చేసామన్నమాట. ఇది నిజంగా ఎంతవరకు వర్త్, నిజంగా ఈ ప్లాస్టిక్ వాటితో వస్తుందా అని. మీకు ఇక్కడ చూడండి, డస్ట్ కూడా ఉంది మొదళ్ళలో లైట్గా. అండ్ ముగ్గు కూడా జిమ్మాను, ముగ్గు కూడా నీట్గా వెళ్ళింది, బయట ఫైన్ డస్ట్ వచ్చిందనమాట. వర్త్ అండి, వర్త్. నాకైతే ఇది తొందరగా అరిగిపోవు కదా ప్లాస్టిక్ అంటే, మామూలుగా మన ఇంట్లో వాడుకున్న దాంతో పోల్చుకుంటే ఇవి చాలా రైట్. ఇంట్లో నేను ఇంకా వాడలేదు నిజంగా చెప్తున్నా. బట్ బయట ఇట్లాంటి ఫైన్ డస్ట్ సిమెంట్ రోడ్ల మీద అలాంటివి చిమ్ముకోవాలంటే మాత్రం సూపర్, మంచి లైఫ్ వస్తుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కొన్నాను. ఇది ఎన్నాళ్ళు ఉంటుందో చూసి ఒకవేళ నేను మీకు నెక్స్ట్ అప్డేట్ ఇంకెప్పుడైనా కావాలంటే తప్పకుండా ఇస్తాను. వీలైతే నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, సరేనా. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇదైతే కనుక ఈ వీటిలో వచ్చినవేనండి, ఈ బాక్స్లు అన్నీ కూడా మీకు టైం సేవ్ అవ్వాలని నేను అరేంజ్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ అయితే కనుక ఇది రీసెంట్గా నేను కాజు చిక్కీ చేసినప్పుడు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి, చూసారా మీలో ఎవరైనా? చూసుంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఎగ్జాక్ట్ ఈ బాక్స్ అయితే కనుక నేను ఇలాంటి దాంట్లోనే కాజు చిక్కీ వేసా. నేను రీసెంట్గా ఎప్పుడు జనవరిలో మా ఇంట్లో కిట్టి పార్టీ అయింది. అయితే నేనేం చేశానంటే, నేను నా ఐడియా కూడా చెప్తాను వినండి, మీరు ఏమైనా అనుకోండి, మా వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో, ఇప్పుడు నా తెలివి తెలుస్తుంది వాళ్ళకు కూడా, ట్రస్ట్ మీ. నేనేం చేశానంటే ఇలా ఇంతకుముందు ఒక బాక్స్ మొత్తం కొనేసా. ఆ రోజు కిట్టీకి మొత్తం అంతా కూడా వచ్చింది 5, ఒకళ్ళు మిస్ అయ్యారనమాట. యాక్చువల్గా ప్యాక్ ఆఫ్ 6 సరిపోతాయిలేని అనుకున్నాను. సో నాతో కలిపి నాకు కూడా మిగిలింది ఈ బాక్స్, ఇలా మా వాళ్ళందరికీ ఇచ్చాను అనమాట. ఇలా ప్యాక్ ఆఫ్ ఇవి 6 తెప్పించేసా. ఎంత 300 and సంథింగ్ పడిందనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఇచ్చేసానండి. యాక్చువల్గా ఆ రోజు నేను ఒక్కొక్కరికి 2 ఇచ్చానమాట. ఆ 2 దాంట్లో గ్లాసు కూడా తీసుకున్నాను. ఇట్లాగే ఒక్కొక్కరికి గ్లాస్ది ప్లస్ ఇదొకటి 2 కలిపి ఒక దాంట్లో పెట్టించాను అనమాట, కవర్లో. అది నా సైడ్ నుంచి ఈ జనవరిలో న్యూ ఇయర్ కోసం కిట్టి చేసినప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్లు వాళ్ళకి చాలా బాగా నచ్చాయి. ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మొన్న కాజు చిక్కీ దీంట్లోనే పెట్టా షార్ట్ వీడియో, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఒకళ్ళు ఎలాగో మిస్ అయ్యారు కాబట్టి ఆ సెట్ నాకే వచ్చింది తిరిగి. నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను అనమాట. సో యాక్చువల్గా నేను అనుకున్నాను మళ్ళీ పెట్టుకుందాంలే అని, బట్ ఇంకా ప్యాక్ ఆఫ్ 6 కింద నేను మళ్ళీ తీసుకొచ్చి చూపించానండి. మీకు ఇవి బాగుంటాయి, నిజంగా చెప్తున్నాను కదా, టైట్ లిడ్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఫుడ్ స్టోరేజ్ అండ్ కిచెన్లో ఏదైనా పోసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ కనపడుతున్నాయి ఇలాగా. అండ్ నైస్ ప్యాకింగ్, మీకు ఇక్కడే ప్యాకింగ్ కూడా ఉండిందండి. హైలీ రికమెండెడ్ నా తరఫు నుంచి. ఇది కూడా మా వాళ్ళందరికీ నచ్చాయి, 5 ఇచ్చాను కదా, 5 కూడా వీటికి థమ్స్ అప్ చెప్పారంటే చూడండి, క్వాలిటీ ఇలా. ఓకే, అన్ని లిడ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అస్సలు గాలి పోవట్లేదు. నాకైతే మస్తు నచ్చాయి. డైనింగ్ టేబుల్ మీద కూడా చాలా మన కాజు చిక్కీ పెట్టినప్పుడు కూడా ఉంటుంది, బాగుంది, క్యూట్గా ఉంది. సో ఓవరాల్గా థమ్స్ అప్ దీనికి కూడా. మీరు కూడా కిట్టి కట్ల ఏమైనా ఇవ్వాలనుకుంటే బడ్జెట్ రేంజ్లో హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చండి, ఓకేనా. అలా మా వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్లో ఇది.
అది కూడా మీకు ఒక టిప్ చెప్పినట్లే మీరు కూడా ఎవరికైనా ఒక 5-6కి ఇవ్వాలంటే బడ్జెట్ రేంజ్లో 320-350 అదే రేట్లో ఉందండి. పని అయిపోతుంది, మన ఇంటికే వచ్చేస్తుంది, మన వాళ్ళకి అందరికీ తల ఒకటి ఇచ్చేసి సెట్ చేసేయచ్చు. అదనమాట. ఓవరాల్గా ఇన్ని వెరైటీలు చూపించాయి ఇవాళ నేను మీకు. అండ్ కలెక్షన్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయి, మీరు చూడొచ్చు. మంచి వీడియోనే అనుకుంటున్నాను, నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కలెక్షన్స్లోంచి మీకు ఏది కావాలన్నా హ్యాపీగా మీరు తీసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా కానీ తప్పకుండా షేర్ చేయండి. ఛానల్లో గివేవే నడుస్తుంది, మిస్ చేసుకోవద్దు. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. పేజ్ అయితే తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. నేను రోజు చెప్తూనే ఉంటాను, ఇంకా కూడా మంచి మంచి కలెక్షన్స్ అనేది మన పేజ్లో రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా మన వీడియోస్ మీకు ఎంతగానో హెల్ప్ అవుతాయి. తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోండి. పక్కన వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ మరి మీకు రావాలి కదా. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్. సో ఇప్పుడైతే కనుక గివ్ అవే డీటెయిల్స్ చెప్పేస్తానండి. నేను ఫస్ట్, అలాగే సెకండ్ అండ్ థర్డ్ ముగ్గురు కోసం కూడా నేనైతే కనుక సేమ్ సారీస్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ సారీస్ మీకు తెలుసు, ఇంతకుముందు కూడా నేను చూపించాను. 870, 830, 850 మీషోలో కూడా డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర అయితే కనుక ఇవి పింక్ అండ్ ఆరెంజ్లో ఉన్న విషయం అండి. ఆల్రెడీ మీకు షేర్ చేశాను, నేను ఒక సారీ కూడా కట్టుకున్నాను కదా. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను గివ్ అవే కోసం తెప్పించాను, ఇంకా కనీసం ఓపెన్ కూడా కాలేవు. ఇది ఇప్పుడు ఫోటో కోసం అయితే ఓపెన్ చేశానండి. సేమ్ ఫోల్డ్, అసలు నేను కనీసం ఫోల్డ్ కూడా విప్పలేదు, మీకు చూస్తే తెలిసిపోద్దండి. సో ఇదైతే కనుక కంప్లీట్గా నేను ఈ ముగ్గురు కోసం పెట్టుకున్నటువంటి చీరలు ఇవి. సో ఇది ఓపెన్ చేస్తే కొంచెం బాగుంటుంది ఫోటో కోసమని ఇప్పుడు దీని ముడి విప్పాను ఇప్పుడు నేను. సో ఇవైతే కనుక మన పేజ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కోసం నేను తెప్పించిన చీరల యొక్క డీటెయిల్స్. సో విన్నర్స్ని అయితే కనుక నెక్స్ట్ మంత్ 1st తారీఖు అండి, అంటే ఈ 15 రోజులు కూడా ఈ గివ్ అవే కోసం ఈ సారీస్ ఇలాగే పెడతానండి. ఈ 15 రోజులు మన వీడియోస్ ఎవరైతే చూసి రెగ్యులర్గా కామెంట్ చేసే ఎవరైతే ఉంటారో లైక్ నెంబర్తో పాటుగా అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేసి ప్రతి వీడియో కింద ఉన్న వాళ్ళని మాత్రమే నేను తీసుకుంటాను. సో దానిలో నుంచి ఉన్న వాళ్ళని మాత్రమే ఫస్ట్, సెకండ్, థర్డ్ కేటగిరీస్ కింద నేను నెక్స్ట్ మంత్ 1st అయితే కనుక రివీల్ చేస్తానండి. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏం చేయాలో. ప్రతి వీడియోని చూడండి, ఎలా ఉందో కలెక్షన్స్ని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ 15 డేస్లో అయితే కనుక ఎవరైతే ఎవ్రీ వీడియోలో కామెంట్ అండ్ లైక్ నెంబర్ అండ్ ఎలా ఉన్నాయని అయితే కనుక రివ్యూ ఇస్తూ ఉంటారో వాళ్ళని అయితే కనుక ఇందులోంచి సెలెక్ట్ చేయడానికి పెట్టుకున్నాను. తప్పకుండా పేజ్ని ఫాలో అయ్యే ఉండాలి. నాకు ఫాలోవర్స్ లిస్ట్ కూడా తెలుస్తుందండి, అందులోంచి కూడా మీ నేమ్ ఉందో లేదో అది కూడా నేను చెక్ చేసుకుంటాను. ఓకేనా, సో పేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి. లైక్ నెంబర్ అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కూడా మన వీడియోస్ కింద అయితే కనుక రాయండి. సో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చూసుకుంటాను. ఎవరైతే రెగ్యులర్గా నాకు కనపడుతూ ఉంటారో వాళ్ళకైతే కనుక అందులోంచి సార్ట్ అవుట్ చేసి మాత్రమే ఈ 3 ప్రైజ్లు అయితే కనుక ఈ 3 శారీస్ అయితే కనుక 1, 2, 3 అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో ఇదండి గివ్ అవే కోసం నేను ఇచ్చినటువంటి శారీస్ అండ్ నా మాటగా ఒక మాట అయితే చెప్పాను అనమాట. సో ఇది ఓకేనా. 1st తారీఖుకి చూద్దాం ఎవరు విన్ అవుతారో. సో మిస్ చేయొద్దు, పార్టిసిపేట్ చేయండి తప్పకుండా. అయితే కనుక వీడియోస్ ఎలా ఉన్నాయో రివ్యూ రాయండి, లైక్ నెంబర్ కూడా మిస్ చేయకుండా పెట్టండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. పేజ్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. అది ఫాలో అవ్వకపోతే ఎలా చెప్పండి, అదే కదా మెయిన్ రూల్.